ప్రజల వైపు. చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కాల రమణమూర్తి. విశాఖపట్నం జిల్లా మధురవాడ శిల్పారామం జాతరలో ఆదివారం గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 59/12 మధురవాడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో సంఘ సంక్షేమ కార్యక్రమాలపై సభ్యులు అభినందించారు. కార్యవర్గం ఎన్నిక సందర్భంగా నూతన కార్యవర్గం కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న వెలమ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. మధురవాడలో వెలమ సంక్షేమ సంఘం కమిటీ హాల్ ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యుల ఏ సహాయమైనా ముందుంటేనే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కరణం రామ్మోహన్ నాయుడు, వంటాకులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అల్లు శంకర్రావు, కోశాధికారి మడక ఈశ్వర్రావు, జాయింట్ సెక్రటరీ గంధి నాయుడు, జాయింట్ కోశాధికారి ముకలు జగదీష్, యూత్ అధ్యక్షులు యడ్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చాలుమూరు శ్రీనివాసరావు, పెద్దింటి గోపాలరావు, చీకటి ధనుంజయ నాయుడు, కింజారపు సూర్యనారాయణ, గుల్లిపల్లి తిరుపతి నాయుడు, గురువు నారాయణరావు, మహిళా అధ్యక్షురాలు పెదిరెడ్ల స్వర్ణలత, ప్రసార కార్యదర్శి గుణపూడి సత్యకళ్యాణ్, యూత్ సెక్రటరీ బయలుపూడి నారాయణమూర్తి, గంట అనిల్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధురవాడ ఇవాళ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే రోజు ఇలా ఉంటుందని మేము 10 ఏళ్ల క్రితమే చెప్పాం. ఆ రోజున ఒక 10 సంవత్సరాల క్రితం సుమారు 10 రూపాయల టికెట్ పెట్టి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఉన్నతంగా అవాళ తీసుకొచ్చాం. ఇవాళ ఇంత పండగలో ఒక ముఖ్యమైన గొప్ప నాయకుడు మన గొల్లంగి ఆనందబాబు గారు లేకపోవడం కొద్దిగా బాధాకరంగా ఉంది. కానీ ఆయన నెక్స్ట్ మీటింగ్లో మాతో ఢిల్లీలో ఉంటారు. చాలా ఇంపార్టెంట్ మీటింగు భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రైన్కి వెళ్తే దానివల్ల ఎలవలసి వచ్చింది. ఆయన మిస్ అయ్యారు. అలాగే ఈ యొక్క కమిటీని పూర్వం మన సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేయడం, కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అదే పద్ధతిలో పాత కమిటీ ప్రెసిడెంట్ కమిటీ వాళ్ళు మన కాళ్ళ రామమూర్తి గారిని ఎన్నుకున్నారు. ఈ పెద్ద మనిషిగా పెద్ద తరహాగా ఉన్నతమైన ప్రజాసేవ చేసే కార్యక్రమాలు ముందుకొచ్చే వ్యక్తిని వాళ్ళు చక్కగా ఎన్నుకొని మనందరి ముందు మనకి ఆయన ఇవ్వడం చాలా అదృష్టం. ఈ కొత్త కమిటీని నిర్మించి కొత్త కమిటీలో మంచి అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా మనం వెలమ సంఘాలంటే ఓ పిక్నిక్ కోసము, ఓ ఉన్నతమైన కార్యక్రమాల కోసం కాకుండా సామాన్య ప్రజలు ఎక్కడి నుంచో వచ్చాము. మనం ఈ మధురవాడ మనందరికీ నేర్నిచ్చింది. ప్రతి తెలుగులో ఉన్నాం, ఉన్నతంగా ఉన్నారు, ఎంప్లాయర్స్ ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అందరూ ఏదైనా సరే ఈ ప్లాట్ఫామ్ మీద న్యాయం చేస్తాము అనే ప్రమాణం చేసామంటే మనలో ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా సరే న్యాయపూరితమైన కార్యక్రమాలు, న్యాయమైన సమస్యలు ఇమ్మీడియట్లీగా మన ప్రెసిడెంట్ గారు ముందు పెడితే అవి నెరవేర్చి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అదే మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. సంఘాన్ని అంటే వాళ్ళ నాయకులు కదా, వాళ్ళే చూసుకుంటారని కాకుండా మీరు అందరూ ప్రోత్సహించి సంఘాన్ని ముందుకు నడిపిస్తే మధురవాడలో 10 years బ్యాక్ అప్పట్లోనే గొప్పగా 3,500 కుటుంబాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే సభ్యత్వాలు కూడా 2,000 వరకు మేము చేసాం 15 years బ్యాక్. ఇవాళ 6 లక్షలు 7 లక్షలు సుమారు మన వెలమ సంఘం ప్రజలు ఉన్నారు ఇక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో. వీళ్ళందరినీ ఒక గుడి మీద కావాలంటే మనందరం కష్టపడి ఉన్నతంగా విద్యలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయమైనా సరే ఎలక్ట్రికల్ కానీ మంచి చెడ్డ అన్నింటిలో కూడా మీరు కొద్దిగా వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు ఏం చూస్తారులే అని కాకుండా మీరు కొద్దిగా తెలివి తక్కువ ఉన్న వాళ్ళకైనా ప్రోత్సహించి ఇలాంటి కమిటీలు పరిచయం చేసి ముందుకు తీసుకొస్తారని, వాళ్ళ సమస్యల నుంచి బయటపడే మార్గాల్ని మనం ఎంచుకొని వాళ్ళకి హెల్ప్ చేసే మార్గంలో ఉన్నామనే తప్ప
రాజకీయాల కోసమో లేకపోతే ఉందాతంగా ఈ పదవులను ఏల్దామనో ఇట్లు సంపాదిందామనో ముఖ్యైతే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి ఒక మనిషి కూడా లేదు. స్వచ్ఛందంగా వచ్చారు, స్వచ్ఛందంగానే సేవ చేద్దాం. నేను సంఘం అలాగే మళ్ళీ వాళ్ళు గొప్ప ఒక వెలమ అనే ఒక బలమైన ఇది తీసుకురావాలనేది మనందరి కాన్సెప్ట్. నా పేరు కాలువకి నుంచి నేను ఎన్నాడో ఉంటున్నాను. వెలమలకి ఏ సమస్య వచ్చినా మాకు గ్రూప్లో ఉంది. గ్రూప్లో మనం ఏ విధమైన సమస్య వచ్చినా నాకు తెలియజేస్తే బ్లడ్ విషయాలు కానీ లేదా కరెంట్ మెట్లని కానీ లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ విషయాలు కానీ ఎటువంటి సమస్య వచ్చినా నా సాయశక్తులు నేను ట్రై చేసి నేను పరిశీలన చేయడానికి వాళ్ళు అందుబాటులో ఉంటాను. నా నెంబర్ కూడా నేను కూడా నాతో సహకరించి ముందుకు తీసుకెళ్ళి 2 సంవత్సరాలు నన్ను ప్రతి చేస్తానని కోరుకుంటున్నాను. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే భోజనం కూడా కష్టం, అంటే ఆ రియల్ ఫ్యాక్ట్ చాలా ఇబ్బందికరమైన పొజిషన్. ఆ స్టేజ్ నుంచి కష్టం, ప్రతి ఒక్కరి కష్టం ఏంటనేది తెలుసు. ఎదుటి వ్యక్తి కష్టపడితే కష్టాల్లో ఉన్నాడంటే ఆయన కంటి నుంచి కన్నీరు వస్తుందంట. ఓన్లీ ఆ యాటిట్యూడ్ చాలా తక్కువ చాలా మందికి. సో వచ్చి ఏదో ఒక వ్యక్తికి హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్లో ఒక మీటర్ రీడింగ్ బాయ్గా జాయిన్ అయ్యి అదే మీటర్ రీడింగ్ ఓనర్ అయ్యి ఆయన కింద 280 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్న వ్యక్తి అండి. అదేవిధంగా శ్రీవాత్సల్య కాలేజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కూడా అండి. అదేవిధంగా ఆయన ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నాడు అంటే ఏదో ఒకటి చేద్దాం తమ్ముడు అనే కాన్సెప్ట్ ఉంటాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా మీటర్లు కావాలన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వర్క్ అయినా 5 నిమిషాల్లో చేయగలరు ఆయన.